రైట్. ఇక ఇక ఈ కుట్రల కంటిన్యూషన్లో స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం మీద కూడా ఆయన మొన్న వెళ్ళి కొన్ని అనుమానపు బీజాలు నాటొచ్చారు. ఎక్కడికి వెళ్ళి? వైజాగ్ వెళ్ళి. ఓకే, దాని మీద మీరు ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. నెక్స్ట్ డేనే మీరు ప్రెస్ మీట్ పెట్టి వివరించే ప్రయత్నం చేశారు. కానీ అది కూడా ఒక కుట్రే, ఆ కుట్రలో భాగంగానే జరుగుతోంది అనే రకంగా ఆయన మాట్లాడాడు. తర్వాత మరొక సీనియర్ అనలిస్టు, కొంచెం పేరున్నాయనే, ఆయన కూడా ఇది పెద్ద కుట్ర, ప్లాంట్ వైజాగ్ స్టీల్స్ని మూసేయడం కోసం ఈ కుట్ర చేశారు. అంటే ఏంటి? కార్మికుల్ని తగ్గిస్తున్నారు ఎప్పటి నుంచో, దాంతోపాటు ఇలాంటి కుట్రల ద్వారా ప్లాంట్ మూసేయొచ్చు అనే కుట్ర దాగుంది దాంట్లో అనేది వారి విశ్లేషణ. మరి వారి అబ్జర్వేషనా లేకపోతే ఇన్ఫర్మేషనా ఆర్ ఏమో? పైగా ఛాలెంజ్ కూడా చేశాడు ఆయన దీని మీద. టీడీపీ వాళ్ళు వస్తారా లేకపోతే ఎవరు వస్తారో ఛాలెంజ్ కూడా చేశారు నాకు గుర్తున్నంత వరకు. సో దీన్ని ఈ కుట్ర వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మూసేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసింది. మరి కేంద్రమే కదా, RINL కేంద్రాందే కదా. కుట్ర అంటూ చేస్తే గీస్తే కేంద్రమే చేయాలి, రాష్ట్రానికి ఏమి సంబంధం అని నేను అనుకుంటున్నా నాకున్న చిన్న మెదడుతో. కాబట్టి దీని మీద మీ రియాక్షన్ చెప్పండి సార్. ఇప్పుడు నిజంగా ఎంత దుర్మార్గం అంటే, ఒక పక్కన దురదృష్టవశాత్తు పాపం 10 మంది చనిపోయారు ఇప్పటి వరకు. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తా ఉంటే ఏ ప్రభుత్వం అయినా కుట్ర పన్ని మనుషుల ప్రాణాలని బలిగొంటుందండి. ఏమన్నా కొద్దిగా ఉండాలి కదా ఇంగిత జ్ఞానం ఆ మాట వాడటానికి. సరే, మీరు విశ్లేషకులుగానో లేకపోతే రాజకీయ పార్టీ గానో ఇందాక మీరు అన్నట్టు ఇటువంటి జరగకుండా చూసుకోండి, ఇదిగో ఇక్కడ ఈ చోట్ల కొన్ని లోపాలు కనపడుతున్నాయి, వాటిని సరిదిద్దుకోండి, లేదంటే ఇంకా బెటర్ గా ఇది చేయండి అని చెప్పడంలో తప్పులేదండి. రాశారు చాలా, మీ ఎడిటోరియల్ లో రాశారు. అదే ఇప్పుడు లోపాలని వేలెత్తి చూపటం తప్పు కాదు సార్, తెలియజేయటం తప్పు కాదు, సరి చేసుకోమని చెప్పడం తప్పు కాదు. అది కొంచెం గట్టిగా చెప్పినా కూడా మేమేం దాన్ని తప్పుగా అనుకోము, మంచి కోసమే కాబట్టి. కానీ కుట్ర ఏంటి సార్ ఇది ఇంత దుర్మార్గంగా? ఇవాళ నేను ఒకటి, ఇప్పుడు వాళ్ళు ఏమంటా ఉన్నారంటే కుట్రపూరితంగా RINL లో అసలు మెయింటెనెన్స్ పట్టించుకోవట్లేదు, ఆ ప్లాంట్ నిర్వహణ చేయకుండా కుట్రపూరితంగా ఇవాళ అక్కడ కార్మికులు చనిపోయేటట్టు వీళ్ళు చేశారని చెప్తా ఉన్నారు. ప్రైవేట్ ఇట్లా యాక్సిడెంట్ జరిగితే ప్రైవేటైజ్ చేసేయచ్చని కదా సార్. ఇది ఇప్పటికీ కూడా పబ్లిక్ డొమైన్ లోనే ఉంది. ఇది RINL వెబ్సైట్ లోకి వెళ్తే లేటెస్ట్ టెండర్స్ అని కాలం ఉంటుంది, దానిలోకి వెళ్తే అప్గ్రేడేషన్ ఆఫ్ మెయిన్ హాయిస్ట్ అండ్ ఆక్సిలరీ హాయిస్ట్ ఎలక్ట్రిక్స్ ఆఫ్ ఆల్ 3 casting cranes in SMS1. ఈ స్టీల్ మెల్టింగ్ షాప్ ఎక్కడైతే ఈ ప్రమాదం జరిగిందో SMS1 అప్గ్రేడేషన్ కోసం జూన్ 4, 2026 ఇది టెండర్ డాక్యుమెంట్ అండి. జూన్ 4న టెండర్ పిలిచారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని ఎక్విప్మెంట్ అవన్నీ కూడా అప్గ్రేడ్ చేసి చేయటం కోసం దాదాపు 10 కోట్ల రూపాయలకు పైబడి టెండర్ డాక్యుమెంట్ ఇప్పటికీ ఉంది. లాస్ట్ డేట్ జూన్ 25. ఇప్పుడు నిజంగా అక్కడ నిర్వహణ కావాలని గాలికి వదిలేసి అది మూతబడేటట్టు చేసి దాన్ని ప్రైవేట్ పరం చేయాలన్న ఆలోచన ఉంటే ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను అప్గ్రేడ్ చేయడం కోసం టెండర్లు ఎందుకు పిలుస్తారు సార్? టెండర్ నెంబర్ 2800001300 డేటెడ్ 4/6/2026. ఈ డిబేట్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా RINL వెబ్సైట్ లోకి వెళ్ళి ఈ టెండర్ డాక్యుమెంట్ చూడండి. మీరు నిజంగా ప్రభుత్వానికి అటువంటి ఆలోచన ఉంటే ఇటువంటి టెండర్లు పిలుస్తుందా? దురదృష్టం, ప్రమాదం ఎక్కడైతే జరిగిందో దానికి సంబంధించి అప్గ్రేడేషన్ కి టెండర్ పిలిచారు 4 రోజుల ముందు. కానీ వెరీ అన్ఫార్చునేట్, నిజంగా కూడా చాలా అత్యంత బాధాకరమైనటువంటి విషయం. అదేవిధంగా వికే గారు, ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఈ డబ్బులు దేనికి పనికొస్తాయి, దేనికి ఇచ్చారు అసలు ఈ డబ్బులు, అన్ని అప్పులు కట్టారంటే ఇప్పుడు 2020 ఇప్పుడు ప్యాకేజ్ ఇచ్చామండి, 11,440 కోట్ల రూపాయలకి ప్యాకేజ్ ఇవ్వటం జరిగింది. ఇచ్చే సమయానికి మార్చ్ 31, 2024కి టోటల్ లైబిలిటీస్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ 26,114 కోట్లు. అది బ్యాంకులకు కట్టాల్సింది కానివ్వండి, ఓడీలు తీసుకున్నది కానివ్వండి,
రా మెటీరియల్ సప్లైకి సంబంధించిన అంశాలు కానివ్వండి, ఏదైనా కూడా 26,000 కోట్లు. అసలు రా మెటీరియల్ ఇచ్చేవాడే లేడు. బ్యాంకులు అయితే నోటీసుల మీద నోటీసులు. మరి ఆ టైంలో మేము ఇచ్చిన డబ్బులు బ్యాంక్ లోన్లకి వాటికి పెట్టక ఎట్లా అండి? దాన్ని ఖర్చు చేయొద్దా? మీరు బ్యాంక్ లోన్లు ఎలా కడతారండి? మీరు ఇవ్వాల, కేంద్రం ఇచ్చింది. అదే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కూడా 2,000 కోట్ల రూపాయలకు సంబంధించి పవర్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈక్విటీ కింద అడ్జస్ట్ చేసుకుని ఆ రకమైనటువంటి వెసులుబాటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చారు. 2,000 crores వర్త్ ఆఫ్ పవర్ బిల్స్ ని ఇంకొక రూపంలో దానికి వాళ్ళకి లెవరేజ్ కూడా ఇవ్వటం జరిగింది. సో ఆ రకంగా ప్రాపర్టీ టాక్స్, ఆ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిందంతా కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని నిలబెట్టడం కోసం చేస్తా ఉన్నాయి. రెండోది, ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి ఇంకో ఆరోపణ ఏంటంటే నాసిరకం మెటీరియల్స్ వాడుతా ఉన్నారు, అసలు క్వాలిటీ ఉండట్లేదు అన్నారు. సార్, ఇది యూనియన్ గవర్నమెంట్ మన పిఐబి వెబ్సైట్ లో మీరు చూడొచ్చు. RINL బ్యాగ్స్ 3 ప్రెస్టీజియస్ గోల్డ్ అవార్డ్స్ ఎట్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ క్వాలిటీ కంట్రోల్. నవంబర్ 2, 2024లో క్వాలిటీ కంట్రోల్ కి సంబంధించి రాష్ట్ర ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ 3 గోల్డ్ అవార్డ్స్ సాధించింది. ఇంటర్నేషనల్, ఇది ICQCC అంటే ఇట్ ఈస్ ది టాప్ మోస్ట్ క్వాలిటీ కంట్రోల్ కన్వెన్షన్ విచ్ హ్యాపెన్స్ ఎవ్రీ ఇయర్. వాళ్ళు 3 గోల్డ్ అవార్డ్స్ ఇచ్చారండి. అసలు క్వాలిటీయే పట్టించుకోకపోతే RINL వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఒక్క నిమిషం సార్, నన్ను పూర్తి చేయనండి ప్లీజ్, ఎందుకంటే ఇంపార్టెంట్ సార్, ప్లీజ్ 1 minute. సో ఇది క్వాలిటీకి సంబంధించి. మూడోది సార్, ఇప్పుడు నిజంగా అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అసలు సంబంధించి స్టీల్ క్వాలిటీయే ఇక బాగోలేదు, ఇక అసలు ఏమీ లేదనుకుంటే సేల్స్ వాల్యూమ్ ఎక్స్పాండెడ్ టు అబౌట్ 4.4 million tons ఫ్రమ్ 3.4, అంటే 1 million tons పైగా ఫైనాన్షియల్ ఇయర్ 25లో సేల్స్ వాల్యూమ్ పెరిగింది. ఇప్పుడు స్టీల్ క్వాలిటీ బాగోపోతే కొనేవాళ్ళు ఎందుకు కొంటారండి? సేల్ వాల్యూమ్ అంత ఎందుకు ఎక్కువ పెరుగుతుంది? కంపెనీ టర్న్ ఓవర్ 18,280 కోట్ల నుంచి 22,300 కోట్లకి 22% ఒక్క ఫైనాన్షియల్ ఇయర్ లో పెరిగింది. ఇవన్నీ ఎట్లా జరుగుతాయి? క్వాలిటీ లేకపోతే. కాబట్టి విశ్లేషకులు కూడా ఏది పడితే అది మాట్లాడి ప్రజల్ని తప్పుదో పట్టించడం కాకుండా వాళ్ళు కూడా కొంత ఆలోచించి మాట్లాడాలా. ఇవన్నీ కూడా ఆల్ దీస్ డాక్యుమెంట్స్ ఆర్ దేర్ ఇన్ పబ్లిక్ డొమైన్. ఇన్ని డాక్యుమెంట్స్ పబ్లిక్ డొమైన్ లో ఉంటే ఇవాళ మీరు ఇవన్నీ కూడా ఏం పరిగణనలోకి తీసుకోకుండా కొట్రేయండి సార్. కుట్రపూరితంగా మేము అంత పోరాడింది దేనికి? ఏమొస్తుందంటే ఇప్పుడు ఆరోపణలు కుట్ర జరిగిందనో, లేకపోతే పూర్ క్వాలిటీ మెటీరియల్స్ వాడుతున్నారనో, అప్గ్రేడేషన్ లేదనో ఆ విశ్లేషకులు లేకపోతే ఇంకెవరో మాట్లాడుతున్నారు. ఓకే, దానికి నేను డిబేట్ పెడితే తప్ప చెప్పే దిక్కులేదా? చెప్పాల్సింది ఎవరు? ఒక మాట దయచేసి మీరు దీన్ని వేరే రకంగా తీసుకోవద్దు. ఒకటి. రెండోది, ఈ రంగంలో ఎక్స్పర్ట్స్ అక్కడ వైజాగ్లో ప్లాంట్ వైపు నుంచి కానీ లేకపోతే కార్మికుల వైపు నుంచి కానీ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ చెప్పాల్సిన వ్యక్తులు చెప్పగలిగిన వ్యక్తులు ఎవరు లేరా? అదే కేంద్రం నుంచి అక్కడి నుంచే ఎందుకు చెప్పడం లేదు? నెగిటివ్ వర్షన్, నెగిటివ్ అంటే అది నెగిటివ్ అని కూడా అనకూడదు, నేను బ్యాక్ తీసుకుంటున్నాను నెగిటివ్ అనే వర్డ్. ఒక వెర్షన్ వెళ్తోంది, ఇందులో తప్పు జరుగుతోంది అనే వెర్షనే వెళ్తోంది తప్ప కాదు. ఇది ఇప్పుడు మీరు చెప్పిన ఉన్నాయి కదా, క్వాలిటీ విషయంలో కానీ లేకపోతే అప్గ్రేడేషన్ విషయంలో డాక్యుమెంట్ పెట్టారు, మీరు చెప్పారు, ఇటువంటి విషయాలు కానీ ఎందుకు వెళ్ళడం లేదు? ఈ అంశాలు కూడా మాట్లాడదాం.